మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి నిర్మించడానికి 10 నెలల సమయము, అలాగే 15 లక్షల డబ్బులు ఖర్చయితే అయ్యింది. ఇక్కడ ఈ గుడి నిర్మించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజు మా ఊర్లో కుక్కల దాడిలో ఒక కోతి అయితే మరణించడం జరిగింది. సో పిల్లలు ఆదివారం అయిందని ఇంటి దగ్గరే ఉన్నారు. ఆపడానికి చాలా ప్రయత్నించారంట, కానీ కోతి అయితే మరణించింది. సో మా ఊరి హైవే రోడ్ లో ఈ కోతిని పూడ్చాలని చెప్పేసి ఇవాళ ఇక్కడికైతే ఆటోలో తీసుకుని వచ్చాము. అక్కడ గుంత తీసారు, చూపిస్తాను. ఒకసారి కోతి కూడా ఉంది, చూడండి. అంటే ఇదంతా కుక్కలు కరవడం వల్ల ఇదైతే చనిపోయింది. చాలా ఎక్కువ కరిచినాయి. ఈ రోజు ఉదయం అయితే మరణించింది. సో మా వాళ్ళు అక్కడ గుంత కూడా తీస్తారు, చూడండి ఒకసారి. అక్కడ గుంత తీస్తున్నారు. ఇది వచ్చేసి హైవే రోడ్డు. హైవే రోడ్డుకు పక్కనే పూడుస్తున్నారు మా వాళ్ళు. చూడు, అక్కడ గుంత కూడా రెడీ చేస్తున్నారు. ఒకసారి గుంత కూడా చూపిస్తా, చూడండి. ఇక్కడే గుంత తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే, హైవేకి పక్కలేనే ఉంటే అందరికి అందుబాటులో ఉంటది. ఎవరైనా కూడా ఎప్పుడైనా పూజ చేయడానికి కూడా బాగుంటది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడైతే తీసాము. గుంత మొత్తం తీసిన తర్వాత అందులోకి ఉప్పు, తంగిడాకు, అలాగే నవధాన్యాలు కూడా ఇచ్చేస్తున్నాము. కోతిని మనం ఆంజనేయ స్వామితో సమానంగా చూసి పూజిస్తాం కాబట్టి ఇవాళ మనం ఎంతో నిష్టగా ఇక్కడ తీసుకుని వచ్చి గుంత తీసి గుంతలోకి మనం నవధాన్యాలు, ఉప్పు, తంగిడాకు అన్ని వేసి ఎంతో నిష్టగా కోతిని అయితే బూడుస్తున్నాము. అందరికీ జై శ్రీరామ్. సో చెప్పిన విధంగానే ఇవాళ అయితే మా ఊర్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించాము. సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం చాలా మంచి రోజు అని చెప్పి స్వామి చెప్పారు. సో అందుకోసమే ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తున్నాము. 9/9/2025 2025 కూడినా కూడా 9 అవుతుంది. 3 9లు చాలా మంచి రోజు అంటే ఇవాళ అయితే ప్రతిష్ఠ స్టార్ట్ చేశాము. ఆంజనేయ విగ్రహాన్ని మా ఊరి నడి ఊర్లో ఉన్న పీర్ల సావిట్లో అయితే పెట్టాము. ఇవాళ ఉదయం 11:30 లోపు విగ్రహాన్ని అయితే నిలబెట్టాలని చెప్పేసి స్వామీజీ చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ బూడ్చిన కోతి దగ్గర అయితే సమాధి ముందుగా పూర్తి చేస్తున్నాము. విగ్రహం నిలబెట్టే ప్రదేశంలో ఏమేం వర్కులు జరిపించాలనేది గ్రామ పెద్దలందరూ వచ్చి ఇక్కడైతే వర్క్ అయితే చేపిస్తున్నారు. ఈ ప్లేస్ లో ఆంజనేయ స్వామి గుడి నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటో విన్నారు కదన్నా. సో మా ఊరి నల్గొండ వారిపల్లె గ్రామ ప్రజలు 10 నెలలుగా కష్టపడితే ఈ రోజు ఈ గుడి పూర్తి అయితే అయ్యింది. గుడి పూర్తయిన సందర్భంగా 2026 జూన్ 29వ తేదీ ఆంజనేయ స్వామి పుట్టిన మూల నక్షత్రం రోజున ఆంజనేయ స్వామికి ప్రాణ ప్రతిష్ఠ అయితే చేపిస్తున్నాము. నా వీడియో చూసి సోషల్ మీడియా పరంగా, అలాగే మా ఊరి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అలాగే అరటికాయల వ్యాపారస్తులు, మిర్చి, టమోటా వ్యాపారస్తులు, పులివెందుల్లో ఫ్రూట్స్, నిత్యావసరం సరుకులు, ఫైనాన్స్ వాళ్ళు, విలేకరులు, మెకానికులు, డ్రైవర్స్, హమాలీలు, మార్కెట్ వాళ్ళు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, గవర్నమెంట్ వాళ్ళు, బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు, షాప్స్ వాళ్ళు, సోలార్ వాళ్ళు, డ్రోన్ వాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్ట్ వర్కర్లు, డ్రిప్ షాప్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది తమ వంతు సాయంగా డబ్బు రూపంలో, అలాగే వస్తు రూపంలో చాలా విరాళాలు అయితే ఇచ్చారు. ఈ రోజు గుడి ఇలా అభివృద్ధి చెందుతుందంటే ప్రతి ఒక్కరి సహకారం అయితే ఉంది. ఇక మా ఊరు విషయానికి వస్తే చుట్టూ కొండలు, పచ్చని పొలాలు అయితే ఉంటాయి. మా ఊర్లో ఎక్కువగా ఒకప్పుడు బోధ కొట్టాలు అయితే ఉండేవి. కాలానుగుణంగా ఎవరు స్తోమత కొద్ది వాళ్ళు మిద్దెలు అయితే కట్టుకున్నారు. ప్రతి ఇంటి దగ్గర సిమెంట్ రోడ్ అయితే ఉంటది. మా పులివెందుల నియోజకవర్గంలో ఇంతవరకు మా ఊరి పేరు ఏ పోలీస్ స్టేషన్ లో కూడా నమోదు అవ్వలేదంటే ఇక మా ఊరు ఎలా ఉంటుందో మీకే అర్థమై ఉంటది. ఇక పంటల విషయానికి వస్తే మా ఊర్లో ఎక్కువగా అరటి మిర్చి అయితే ఉంటది. అరటి మిర్చి ఏప్రిల్ లో నాటుతారు. ఇక ఏమైనా బీడు ఉంటే టైం బట్టి ఒక్కొక్కరు ఒక్కోసారి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో చామంతి, మొక్కజొన్న, టమోటా ఇలా నాటుతూ ఉంటారు. ఇక మిర్చి, అరటి అనేది కరెక్ట్ గా ఉగాది పండుగ సమయంలో అయితే నాటుతాము. ఇక జూన్ లో అయితే మా ఊరికి మినిమం రోజు ఒక 500-600 మంది కూలీలు అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే మిర్చి కటింగ్లు ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మా ఊరు నమ్ముకొని కూలికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాగి సంగటి అయితే ఖచ్చితంగా పెడతాము. అందుకే మా ఊరు ఎప్పుడైనా కూడా ఇలా ప్రశాంతంగా పచ్చగా అయితే ఉందని చెప్పి మేము నమ్ముతా ఉంటాం. ఇక ఇటు సైడ్ రోడ్ వచ్చేసి ముదుగుబ్బ అనంతపురం వెళ్లే దారి. ఇంతకు ముందు సింగిల్ రోడ్ అయితే ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక డబుల్ రోడ్డు వేసి అనంతపురం వెళ్ళడానికి ఈ రోడ్డు షార్ట్ కట్ గా ఉంటదని వేశారు. ఈ రోడ్డు వేశాక మా ఊరు నుండి ముదుగుబ్బ వరకు వ్యవసాయ పొలాలకు మంచి డిమాండ్ అయితే వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి ఈ హైవే పక్కనే ఉంటది. టెంపుల్ కట్టక ముందు ఈ ప్లేస్ లో చాలా కంప చెట్లు అయితే ఉండేవి. మా ఊరు వాళ్ళు కలలో కూడా అనుకోలేదు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కడతామని. కోతి చనిపోవడం, మేము అక్కడ బూడ్చడం, మా తమ్ముడు ఈగందరు ఒక్కడే విగ్రహం కొని ఇవ్వడం, ఇక దాతలు ఒక్కొక్కరికి ముందుకు రావడం, ఇలా ఫాస్ట్ గా అయితే జరిగిపోయింది. టెంపుల్ అనేది కొండలో నిర్మించినాం కాబట్టి ఇక్కడ నీళ్లు అనేది దొరకడం చాలా కష్టం. ఇక నీళ్ళు అనేది ఫ్రీగా దానం చేసిన వ్యక్తి వచ్చేసి మా సత్యమామనే. సో తన పంట పొలానికి ఇక్కడ ఒక బోర్ అయితే వేయించుకున్నారు. మీరు చూస్తున్న ఈ ప్లేస్ నుండి 3 కిలోమీటర్ల కొండల్లో పైప్ లైన్ వేశారు. సో మేము ఇక్కడ బోర్ దగ్గర నుండి గుడి దగ్గరికి పైప్ లైన్ అయితే వేసుకున్నాము. గుడి దగ్గరికి ఈ రోజు కూడా నీళ్లు వస్తున్నాయంటే కారణం మా మామనే. మా ఊర్లో పండించే మిర్చిని ఇక్కడ లోడ్ అయితే చేస్తున్నారు కదా. సో ఇదే ప్లేస్ లోనే జూన్ 29వ తేదీ ఆంజనేయ స్వామి పుట్టిన మూల నక్షత్రం రోజు దగ్గర 10,000 మందికి అయితే అన్నదానం
చేయించాలనుకుంటున్నాం. సో అందుకోసమే ఇక్కడ కనపడుతున్న ప్లేస్ అంతా మేమైతే రెడీ చేశాము. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జూన్ 29వ తేదీ అంటే సోమవారం ఉదయం 9 గంటలకు వచ్చి ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్టను విజయవంతం చేసి స్వామి ప్రసాదం తీసుకొని అలాగే భోజనం చేసుకొని వెళ్ళాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. ఈ గుడి మనందరిది, మీ అందరి సపోర్ట్ వల్ల ఈ రోజు ఈ గుడి నిర్మాణం అనేది ఇలా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పులిందుల హరి మరియు నల్గొండవారిపల్లి గ్రామ ప్రజలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.